హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నానండి. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, మా అమ్మాయి గుడికైతే వెళ్దామని చెప్పేసి మా ఊరికి 7 కిలోమీటర్లు ఉన్న ఈ శివాలయానికి అయితే వచ్చామండి. ఇక్కడ ఒత్తులు వెలిగించడానికి చూడండి. మేము గుడి దగ్గరికి వచ్చేసరికి గుడి అంతా ఫుల్ అయిపోయి ఉందండి. ఇంకా కొద్దిగా అంతా ప్లేసు చూసుకొని ముందు పూజ చేసుకుని వెళ్ళిపోతారు కదా, వాళ్ళ పక్కనే కొంచెం ప్లేస్ దొరికితే ఇక్కడ మా అమ్మాయి కూడా నీళ్లు జల్లి ముగ్గేసి గౌరమ్మని చేసి పూజ అయితే స్టార్ట్ చేసిందండి. ఇక్కడ మాతో పాటు ఇంకా వచ్చారు ఆటోలో. వాళ్ళైతే అందరూ మా అక్క వాళ్ళు పిల్లలు అందరూ కూడా ఇటువైపు కూర్చున్నారండి, ఇక్కడ ఖాళీగా ఉందని. చూడండి అసలు ఎంతమంది జనం ఉన్నారో. మొత్తం చుట్టూ గుడి చుట్టూ ఫుల్ అయిపోయారండి ఎక్కడ చూసినా. ఇక్కడ కిందే ఇంతమంది జనం ఉన్నారంటే ఇంకొక పైన ఇంకొక స్టేర్ ఉందండి, అక్కడైతే ఇంకా ఫుల్గా ఉంటారండి. ఎందుకంటే అక్కడ గర్భగుడి ఉంది కదా, శివలింగం అది అక్కడే ఉందండి. అయ్యగారు పూజలు కూడా అక్కడే చేయిస్తారు. ఇక్కడ పూజ అయిపోయి ఒత్తులు వెలిగించేసిన తర్వాత కొంతమంది పైనకి దర్శనానికి వెళ్తారండి. ఇంకా కొంతమంది అక్కడే ఇక్కడ ఖాళీ లేకపోతే పైనే వెలిగించుకుంటారు. ఈ వీడియో చివరి వరకు చూస్తే ఈ శివాలయం, కోనేరు, అలాగే జ్వాలా తోరణం మొత్తం మీరు చూడొచ్చండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. లోపల గుళ్ళో ఖాళీ లేదని శివాలయం చుట్టూ చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయండి. ఆ గుళ్ళు మీద కూడా దీపాలు అయితే వెలిగించుకుంటున్నారు అందరూ. ఇప్పుడు మనం పూజ అయిపోయింది కదా, ఇంకా బయటకు వచ్చేసాము. ఇప్పుడు ఈ మెట్ల మీద నుంచి లోపల గుళ్ళోకి అయితే వచ్చేసామండి. ఇక్కడ అయ్యగారికి స్వయం పాకం ఇస్తున్నారండి. ఆయన మంత్రాలు చదివి స్వయం పాకం అందరి దగ్గర తీసుకుంటున్నారు. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా, మా అక్క వాళ్ళు కూడా వచ్చేసారండి. ఇప్పుడు మా అమ్మాయి స్వయం పాకం ఇచ్చేసి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటుందండి. అంతకుముందు ఇక్కడ పైగుళ్ళో ఒత్తులు వెలిగించనిచ్చేవాళ్ళు కాదండి, కిందే వెలిగించుకొని రమ్మనేవాళ్ళు. కానీ ప్లేస్ సరిపోక ఇంకా ఇక్కడ కూడా ఒత్తులు వెలిగించేస్తున్నారు చూడండి. పైన కింద కూడా అసలు ఖాళీ లేదు. రెండు గుళ్ళు కూడా అసలు ఏం ఖాళీ లేవండి. దేవుణ్ణి దర్శనం చేసుకోవడానికి కూడా దేవుడు కనిపించేలాగా లేదు. జ్వాలా తోరణం పూజ కోసం ఇక్కడ దేవుళ్ళని అయితే సిద్ధం చేస్తున్నారండి. ఇక్కడ ఇవి బయటకు తీసుకెళ్లి జ్వాలా తోరణం కట్టిన దగ్గర పెట్టారండి. అక్కడ స్వయంపాక దానం ఇచ్చేసిన తర్వాత ఇక్కడకు వచ్చి అయ్యగారి దగ్గర గోత్రనామాలు చెప్పి పూజ అయితే చేయించుకుంటున్నారండి. అక్క వాళ్ళందరూ, పిల్లలు అందరూ కూడా. శివలింగాన్ని మీకు డైరెక్ట్గా ఎదురుగా నుంచి చూపిద్దామంటే అవ్వలేదండి. అందుకని వెనక నుంచి వీడియో తీసి మీకు చూపిస్తున్నానండి. ఎదరైతే చాలామంది జనం ఉన్నారు. అసలు వెళ్ళి వీడియో తీయడానికి అయితే అవ్వలేదండి. ఇంకా మా వాళ్ళందరూ పూజలు అయిపోయినాయి. ఇక్కడైతే మౌని కూడా
గోత్రనామాలు చెప్పి పూజ చేయించుకొని పాదాలకు నమస్కారం చేయించుకొని బయటకైతే వచ్చేసిందండి. ఇంకా ఇక్కడైతే జ్వాలా తోరణం స్టార్ట్ అయిందండి. ఈ పూజ కూడా అయిపోయిన తర్వాత కోనేటి దగ్గరికి వెళ్దాం. మంచాల 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 జ్వాలా తోరణం వెలిగించిన తర్వాత దాని కింద నుంచి ఇలా దూరి వస్తే మంచిదంటండి. అందుకని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అది మండుతూ ఉండగానే దాని కింద నుంచి దూరి వచ్చారు. తోరణం కింద నుంచి కొంతమంది అయితే కింద పడిపోయిన తర్వాత దాని మీద నుంచి దాటి వచ్చారండి. ఇంక ఇప్పుడైతే మేము కోనేటి దగ్గరికి వచ్చేసామండి. ఇంక ఇక్కడ మౌని అయితే మళ్ళీ పూజ కోసం అని ముగ్గేసి ఇక్కడ పూజ మొదలుపెట్టి ఇంకా మిగిలిన వాళ్ళందరూ ఒత్తులు అయితే వెలిగించేసుకుంటున్నారండి. ఇంకా ఇక్కడ ఒత్తులు వెలిగించేసిన తర్వాత ఇంకా లాస్ట్ ఉసిరి చెట్టు దగ్గర వెలిగించాలండి. అక్కడ కూడా వెలిగించేసిన తర్వాత అప్పుడు ఇంటికి వెళ్ళిపోవడమే. పట్టుకో
పైకి ఎక్కువ ఇంకా ఉసిరి చెట్టు దగ్గరికి అయితే బయలుదేరుతున్నామండి. టోటల్గా మొత్తం శివాలయం చూస్తే ఇలా కనపడుతుంది బయట నుంచి. చూడండి చాలా బాగుంది కదా. ఇంకా ఉసిరి చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ చాలామంది ఇప్పటికే గుడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ కూడా ఒత్తులు వెలిగించి దండం పెట్టుకున్నారండి. చూడండి ఉసిరి చెట్టు కాయలు కూడా ఉన్నాయి, మనకైతే ఇప్పుడు కనిపించట్లేదు కానీ ఉసిరికాయలు కూడా ఉన్నాయండి చెట్లకి. ఇప్పటికే చాలా టైం అయిందండి, 8:30 అలాగ అయింది ఇక్కడికి వచ్చేసరికి. పొద్దుటి నుంచి వీళ్ళు పచ్చి మంచినీళ్ళు కూడా తాక్కోకుండా ఉపవాసం ఉన్నారు కదా, ఒక్కొక్కరికి నీరసాలు వచ్చేసి ఉంటాయి. ఇంకా ఇక్కడ లాస్ట్ దీపారాధన చేసేసుకుంది మౌనిక. ఇంకా అలాగే అక్కడ ఈలోగా ఆవు కనిపించిందండి. ఆవుకి అరటిపండు కూడా పెట్టమని చెప్పాను. ఆవుకి అరటిపండు అయితే పెట్టి నమస్కారం చేసుకుంది. ఇంకా మేమైతే వెళ్ళిపోవడానికి రెడీ అయ్యామండి. మేము ఇందాక గుడి దగ్గరికి రాగానే అండి, మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర 3 కుక్కలు ఉండేవండి. అవి బాగా అల్లరి చేస్తున్నాయి అని చెప్పి తీసుకొచ్చి ఈ గుడి దగ్గర 2 కుక్కలను వదిలేశారండి. మేము రాగానే గబగబా మా మాట వినేసి కుక్క వచ్చి అమాంతంగా నా మీద మా మౌని మీద కాళ్ళు పెట్టి పైకి ఎక్కేసిందండి. మేము వచ్చేసే వరకు కూడా ఇవి మాతోటే ఉండి చూడండి 7 కిలోమీటర్ల దూరం మాతో పాటు మళ్ళీ ఇంటికి వచ్చేసినాయండి. అక్కడ మేము ఆటో దిగిన వెంటనే వచ్చి మా మీదకి కాళ్ళు పెట్టి ఎక్కేసరికి అసలు నాకే ఏడుపు వచ్చిందండి. 10 రోజులు అయిన తర్వాత కూడా మమ్మల్ని బాగానే గుర్తుపట్టినాయని.